శేఖర్ గారు నమస్తే. 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 బాగున్నారా? బాగున్నాను. చాలా అలసటగా కనిపిస్తూ ఉన్నారు. నాన్ స్టాప్గా ఇంటర్వ్యూలు మాట్లాడేసి అలా ఏం లేదు. యా పొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నాను. యా ఎలా ఉంది? మీరు బిగ్ ఎఫ్ఎం లో కంటిన్యూ అవుతున్నారు కదా మార్నింగ్. యా బిగ్ ఎఫ్ఎం ఆర్జేగా ఆ లైఫ్ మార్నింగ్స్ హ్యాపీ మార్నింగ్స్. యా సుప్రభాతము మార్నింగ్స్ అర్చనది. యా తర్వాత మాకు సుప్రభాతం మీ వాయిస్ తో. ఎలా ఉంది ఆర్జేయింగ్ అంతా? గుడ్. ఓకే, మీ ఫుల్ టైం మీ ప్రొఫెషనే కదా అది? యా ఇంతకుముందు యాంకరింగ్ కూడా కొంత ఎపిసోడ్లు మీరు చేసినట్టున్నారు గతంలో. జెమినీ మ్యూజిక్ లో 7,000 లైవ్ షోస్ దాకా చేశాను. యా సీనియర్ యాంకర్ కూడా అయితే మీరు. ఓకే, మీ ప్రొఫెషన్ నేను మళ్ళీ వస్తాను. బట్ ఈ ప్రొఫెషన్ ఏంటి సడన్గా ఒక న్యాయ నిర్ణేతగా ఒక ఇబ్బందులు పడుతున్న జంటకి న్యాయం చేసే ఒక న్యాయం చేయడం కాదండి. నేను జస్ట్ క్వశ్చనింగ్ ద లాజిక్. కొంతమంది నేను అట్లాగే మీలాగే ఫస్ట్ ఎలా స్టార్ట్ అయింది, ఇట్లాగే ఊరికే మాట్లాడతావా దీని గురించి అని చెప్పి మామూలుగా అందరిని అడుగుతుంటారు కదా. మీరు ప్రముఖుల్ని చాలామందిని పిలిచి ఇష్యూ గురించి ఏమనుకుంటారు అని చెప్పి అడుగుతున్నారు కదా. అలాగే నన్ను అడిగారు. నేను చెప్పిన విశ్లేషణ దాంట్లో ఏదో పాయింట్ ఉంది, ఏదో నిజం ఉంది అని మీడియా నమ్మింది. ఇంకా అదేదో బాగా వైరల్ వెళ్ళింది. ఇంకా నాన్ స్టాప్గా నెక్స్ట్ రోజు నుంచి మాట్లాడి నేనేమనుకున్నా అంటే అదే ఎన్నిసార్లు మాట్లాడదాం, అక్కడ మాట్లాడితే ప్రతి చోట మాట్లాడతాం, ఏదైనా ఇంకా అప్డేట్ ఏమైనా ఉందా అని చెప్పి నేను ఐ వెంట్ ఇంటూ డీప్ రీసెర్చ్ అనమాట. అంటే జస్ట్ ఎవరో ఒక ఛానల్లో మిమ్మల్ని రెస్పాన్స్ అడిగితే మీరు రెస్పాండ్ అయితేనే ఇంత రచ్చ జరుగుతుంది. కరెక్ట్. అసలు రాష్ట్రం మీతో మాట్లాడలేదు, తన తరపున మాట్లాడమని చెప్పలేదు అస్సలు. మరి మీరెందుకు అంత వకల్తా పుచ్చుకొని రాస్తారు తరపున? మస్తాన్ సాయిలో ఇప్పటిదాకా మస్తాన్ సాయి అమ్మాయి పెట్టిన కంప్లైంట్ కూడా పెద్ద దారుణమైన వ్యక్తి, డ్రగ్స్, అమ్మాయిలు, ఇంకా అన్ని పెట్టింది ఆ అమ్మాయి. నిజంగా అతను అట్టని వాడు అయితే శిక్ష పడాలి. కానీ ఇవాళ పొద్దున వచ్చి అలా ఏం లేదు, మస్తాన్ సాయి చాలా మంచివాడు, నాకు అతనికి ఏదో చిన్న గొడవ ఇద్దరం కొట్టుకున్నాము, దానికి రేప్ కేసు, మర్డర్ కేసు అన్ని పెట్టేసి చేస్తే నాకు అదే ప్రాబ్లం. ఎవరైనా సరే తప్పుడు కేసులు పెట్టద్దు అనేది నా పోరాటం. తప్పుడు కేసులు లిటరలీ అంటే అమ్మాయికి కొంత న్యాయపరమైన వెసులుబాటు ఉంది, వాళ్ళకి స్పెషల్ పవర్స్ ఇవన్నీ కూడా మన చట్టంలో కల్పించడంతో దాన్ని మిస్యూజ్ చేస్తూ ఇలా తప్పుడు కేసులు. అలాంటి వాటికి మీరు రియాక్ట్ అవ్వాలి అంటే ఇదే సిచ్యువేషన్ అనుకున్నారా? అంటే ఇప్పుడు అబ్బాయిల తరపున న్యాయం జరగట్లేదు. నా దగ్గర నుంచే మొదలైంది. ఫస్ట్ నాకు ఇలా జరిగినప్పుడు అయ్యో మళ్ళీ అదొక గంట ఎపిసోడ్ అవుతుందండి. ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది, యూ కెన్ చెక్. పెద్ద పెద్ద ఛానల్స్లో కూడా వచ్చింది. సో ఇలాగే ఒక అమ్మాయి బేసికలీ బ్లాక్ మెయిలింగ్ అండి. వీళ్ళు ఏంటంటే మనతో ఫ్రెండ్లీగా ఉంటూ మన క్లోజ్డ్ వన్స్, లేకపోతే మన ఫొటోస్, లేకపోతే ఏమైనా మనం చెప్పినవి సీక్రెట్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే షేర్ చేసుకుంటాం కదా మనకి. అలాంటివన్నీ గుర్తుపెట్టుకొని ఏదో ఒక రోజున సందర్భంలో వాళ్ళకి ఫోన్ చేసి ఏదో మాట్లాడడము, లేకపోతే ఇవి వీడినితో ఇట్లా అన్నాడు, నీకు తెలుసా ఇట్లా అని చెప్పి ఏదో అదొక రకమైన బ్లాక్ మెయిలింగ్ టైప్లో మొదలెడుతుంది అనమాట. తర్వాత పెద్దగా ఏదో రకంగా డబ్బులు పొందడం ఇట్లాంటివి. సో బేసికలీ దీంట్లో నానా రకాల లెవెల్స్ ఉంటాయి. ఓకే, ఇది ఏ కైండ్ ఆఫ్ లెవెల్ అని మీరు అనుకున్నారు? అంటే ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్, నువ్వు నన్ను ప్రేమించకపోతే సూసైడ్ చేసుకుంటాను, కొంత ఫ్రెండ్లీగా ఉన్న తర్వాత ప్రేమిస్తున్నా అంటారు, ఒప్పుకోలేదంటే సూసైడ్ చేసుకుంటా అంటారు. ఇంకా తర్వాత అమ్మో చచ్చిపోతున్నావు అని చెప్పి మన ఏదైనా కన్సర్న్ చూపిస్తే ఇంకా దాన్ని బట్టి ఇంకా నానా రకాలుగా ఆడుకుంటుంటారు అనమాట. ఆ తర్వాత సైకోయిజం, అరుపులు, కేకలు, అన్ని భరించి మీరు అన్ని చూడొచ్చమ్మా. నేను మళ్ళీ అంటే ఇది చెప్తే నేను జస్ట్ ఐ వాంట్ టు క్రాస్ చెక్. మీకు రాస్తారు జస్ట్ ముఖపరిచయమే అంతే. బట్ మీరు లావణ్యతో మాట్లాడిన ఆ ఆడియోస్ కావచ్చు, ఆ కన్వర్జేషన్స్ వింటే ఒక డీపెస్ట్ క్లోజెస్ట్ ఫ్రెండ్కి ఏదో థ్రెటన్ జరిగితే ఒక ట్రూ ఫ్రెండ్ వచ్చి వాళ్ళని కాపాడతారు కదా, అలా మీరు రియాక్ట్ అవుతున్న మీరు నమ్మరు. ఇందాక నేను కారులో వస్తుంటే ఒక సిగ్నల్ దగ్గర ఆపాను. ఆపితే ఎవరో పాపం అతను గొడుగులు అమ్ముకుంటున్నాడు అక్కడ. ఓకే, అమ్ముతుంటే ఇట్లా కొట్టాడంటే వద్దురా బాబు గొడుగు ఏమొద్దంటే అది కాదు సార్ తినండి, మీరు రాస్తారని ఫ్రెండ్ కదా అన్నాడు. నేను నా ఐడెంటిటీ ఇలా మారిపోయిందా, ఇన్నాడు ఆర్జేనో విజేనో అనుకునేవాళ్ళు ఇప్పుడు రాస్తారని ఫ్రెండ్ అలా వేసేసారు ముద్ర. బట్ అంటే అంత వైరల్ అయింది అన్నమాట బేసికల్లీ పాయింట్ అది. ఇక బేసికలీ నేను అడిగిన దాంట్లో నిజం ఉంది, న్యాయం ఉంది అని మీడియా నమ్మింది కాబట్టి నన్ను పిలుస్తూ మాట్లాడిస్తున్నారు తప్ప నేనేమి భుజాన్ని వేసుకొని రావాలని లేదు. బట్ క్లియర్ కట్గా అర్థమైపోయింది మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత.
ఫాల్స్ కేసు. అంటే ఫాల్స్ కేసు అని మీరు అంటూ ఉన్నారు. అలాంటి ఫాల్స్ కేసెస్కి భయపడి అలాంటి బ్లాక్మెయిలింగ్ థింగ్స్కి చూసి జంకే రాస్తారు ఇప్పటివరకు బయటికి రాలేదంటారా? భయపడాలి. మీకు క్లియర్ కట్ ఎగ్జాంపుల్ ఈఎంఐ కేసులోనే మనకు కనబడుతుంది కదా. ఇదే అంటే న్యాయం తన వైపు ఉంది అంటున్నారు కదా. న్యాయం తన వైపు ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా నేను పోరాడతాను, ఫైట్ చేస్తాను, నాకు జస్టిస్ జరుగుతుంది అనే ఆ ఒక్క లైన్ ఎందుకు తను బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు? న్యాయం ఒక్కటి కాదండి. పోలీస్ కేస్, కోర్ట్, మీడియా, మహిళా కార్డు, ఎమోషనల్ బ్లాక్మెయిల్, ఇన్నిటి ముందు నా న్యాయం, నా దేవుడు ఇవన్నీ ఉత్తి మాటలు. నిజానికి ఏం జరుగుతుంది? ఒక అమ్మాయి వచ్చి ఇట్లా అంటే నో మ్యాటర్ వాట్ మనం మీడియాగా ముందు వెళ్ళిపోయి రాజు తరుణ్ చూడు, రాజు తరుణ్ అమ్మాయిల ఇది. ఇప్పుడు శేఖర్ గారు, రాజ్ తరుణ్ సైడ్ న్యాయం ఉంది, తను తప్పు చేయలేదు, లావణ్య బ్లాక్ మెయిలర్, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. నా లైఫ్లో కూడా ఒకటి ఎక్స్పీరియన్స్ అయింది, అందుకే నేను స్వచ్ఛందంగా వచ్చాను అంటున్నారు. జస్ట్ ముఖపరిచయం ఉన్న మీరే రాజ్ తరుణ్కి స్వచ్ఛందంగా వచ్చి ఈ స్థాయిలో మీ డే స్కెడ్యూల్ అంతా పక్కన పెట్టుకుని, అఫ్కోర్స్ యు ఆర్ సో బిజీ పర్సన్, ఇన్ఫ్యాక్ట్ యు ఆర్ వర్కింగ్ విత్ సమ్ అనదర్ ఆర్గనైజేషన్, బట్ స్టిల్ తన గురించి మీరు వచ్చి ఈ స్థాయిలో మాట్లాడుతున్నారు. అట్లా అనుకున్నప్పుడు ఎంతోమంది, కొన్ని వందల మంది అబ్బాయిలు తనకు కనెక్ట్ అవుతారు కదా ఈ ఇష్యూలో. అలాంటి ఒక సపోర్ట్ని, అలాంటి ఒక మోరల్ థింగ్ని తను ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఎందుకు పూర్తిగా అబ్స్కాండ్లో ఉన్నారు? అబ్స్కాండ్ కాదు, ఈ వాంట్స్ టు అబ్స్కాండ్ కాదు, బేసికలీ ఒక డ్రగ్ పెడ్లర్ అమ్మాయి. డ్రగ్ పెడ్లర్ కేసులో ఆ అమ్మాయి 45 రోజులు జైలుకి వెళ్ళి వచ్చింది. అమ్మాయి మీద ఆ ముద్ర పడింది. రేపు ఎల్లుండో ఖరారు అయితే ఒక 10 ఏళ్ళ దాకా జైలు శిక్ష పడవచ్చు. రైట్ నో అతనికి ఒక మంచి ఫేమ్ ఉంది, మంచి రెస్పాన్సిబుల్ రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నాడు ఇండస్ట్రీలో. అలాంటి అతను ఇప్పుడు డ్రగ్ పెడ్లర్ ఉంటున్న ఇంట్లో ఉంటే రేపు ప్రతి చిన్నదానికి ఏదైనా సరే రాజధాని కూడా అనుమానిస్తారు కదా, నువ్వు డ్రగ్స్ తీసుకుంటావా, నువ్వు డ్రగ్స్ చేస్తావు అని. ఎందుకు నా మీద అటువంటి నిందలు వేసుకోవడం అని చెప్పి వెంటనే అక్కడ నాకు అసలు అక్కడే వద్దు, ఆ ఇల్లు ఎట్లా ఒకట్లా మెల్లగా ఖాళీ చేయించాలి, మెల్లగా అవుతుంది. బట్ ఈ లోపల అక్కడ ఉండి అంటే ఇట్స్ జస్ట్ లైక్ ఆ అమ్మాయి మీద ఒక ముద్ర పడింది, డ్రగ్ అమ్ముతూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది, జైలుకి కూడా వెళ్ళొచ్చింది. సో పీపుల్ దీంట్లో చాలా సబ్స్టెన్స్ ఉంది అనుకుంటున్నారు. బట్ రాజ్ తరుణ్ ఇంకా అక్కడే ఉంటే రాజ్ తరుణ్ కూడా అదో రకంగా డ్రగ్స్ ముఠాతో రాజ్ తరుణ్కు మక్కు ఇలాంటివన్నీ కూడా రాసుకోవచ్చు మనం. అలాంటి ఫాల్స్ ఇమేజ్ నాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు అతను. ఎక్కడికి వెళ్ళిపోతారా, నువ్వు బలవంతంగా రా అని చెప్పి ఆ అమ్మాయి చేస్తుంది. ఇప్పుడు లావణ్య ఉంటున్న ఇల్లు రాజ్ తరుణ్దే, అది ఖాళీ చేయండి అని చెప్పి మీరు తనతో మాట్లాడడం చూసాము. అలా అనే రైట్ మీకుందంటారా? అసలు అమ్మాయి ఉండే రైట్ ఉందా అంటున్నాను. అమ్మాయి ఎవరు? ఇప్పుడు నేను వైఫ్ అంటుంది, వైఫ్ అయితే ఆధార్ కార్డు చూపించు, వైఫ్ ఆఫ్ మన రాజ్ తరుణ్ అని, పోనీ పాన్ కార్డు ఏదైనా చూపించు, జస్ట్ ఒక ఆధారం చూపించు. గుళ్ళో తాళి కట్టాడంటది, దేవుడే సాక్షి అంటది. ఇందాక మేము చెప్పినట్టు న్యాయం, చట్టం, కర్మ వాటి గురించి దాదాపు కొన్ని వందల ఫొటోస్ వాళ్ళు పోలీసులకి ఇచ్చామన్నారు. నేను కూడా పర్సనల్గా లాస్ట్ వీక్ నేను దిలీప్ గారితో, లావణ్య గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు దాదాపు అరౌండ్ 700 ఆఫ్ థింగ్స్ మేము సబ్మిట్ చేసాం కోర్టుకి. అది యాక్సెప్టెడ్. అట్లా రిలేషన్ లేదని అట్లా పెళ్లి చేసుకుందామని వీళ్ళ అమ్మ వాళ్ళు ప్రపోజ్ చేసినప్పుడు ఈఎంఐ అబ్జెక్ట్ చేసినట్ట పెళ్ళి వద్దని. ఓకే, అది కూడా ఉంది. బట్ ఒకవేళ చేసుకుంటే చేసుకుని ఉండొచ్చు ఫ్యూచర్లో. కానీ అంతలోనే ఈఎంఐ డ్రగ్స్కి బానిస అయిపోయి ఆ డ్రగ్ ముఠాలో ఉన్న కొంతమందితో రిలేషన్స్ పెట్టుకొని మస్తాన్ సాయి క్లియర్ కట్గా తన సైన్ చేసిన కంప్లైంటే ఇచ్చింది, క్లియర్ కట్ ఇండికేషన్ దట్ షీ ఈజ్ ఇన్ రిలేషన్ విత్ మస్తాన్ సాయి. గుంటూరులో పట్టాపురంలో ఇచ్చిన కంప్లైంటే కాదు, ఇక్కడ మన హైదరాబాద్లో ఇదే రేంజ్ పోరాటం, నా మొగుడిని నాకు ఇప్పించండి అని చెప్పి షీ టీమ్స్ ఆఫీస్ దగ్గర మన జర్నలిస్ట్లో మీకు ఎంతమంది క్రైమ్ సోదరులు ఎవరన్నా తెలిసి ఉంటే, క్రైమ్ ఇన్వెస్టిగేటింగ్ జర్నలిజం ఉంటే లాస్ట్ ఇయర్ జూన్ వాళ్ళని అడగండి, ఎవరన్నా సరే మీకు మంచి క్రైమ్ రిపోర్టర్స్ ఎవరన్నా తెలిస్తే ఈ అమ్మాయి గురించి తెలుసా, ఈ అమ్మాయి ఇక్కడ ఏం చేసింది అని అడగండి. వాళ్ళు దే క్లియర్ కట్లీ టెల్ ఈ అమ్మాయి ఇదే టైప్ పోరాటం మస్తాన్ సాయి కోసం చేసింది ఇక్కడ. ఓకే, బట్ మస్తాన్ సాయి ఇస్ నాట్ సెలబ్రిటీ కాబట్టి బయటికి రాలి. ఓకే, మస్తాన్ సాయి అనే అబ్బాయి గురించి గుంటూరులో తన కేసు ఫైల్ చేస్తే ఎందుకు చేశావు అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తే, డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు సీక్రెట్ కెమెరా పెట్టి వాళ్ళు నన్ను డిగ్రేడ్ చేశారు, వాళ్ళు నన్ను హెరాస్ చేశారు, అందుకని కేసు పెట్టాల్సి వచ్చింది. బట్ ఆ రిలేషన్ అనేది ఫేక్, అది క్రియేట్ చేయబడిన అలిగేషన్ ఫ్రమ్ రాజ్ తరుణ్ అని చెప్పి నాకు లావణ్య చెప్పింది. నిజం కాదంటారా మస్తాన్తో? నోటి మాట ఎంతైనా మాట్లాడచ్చు, దెర్ ఇస్ నో ప్రూఫ్.
బట్ యూ హ్యావ్ రిటర్న్, ఇది నువ్వు రాసిందే చక్కగా సంతకం పెట్టావు, నువ్వు రాసావా ఇప్పుడు ఏమో నేను ఇది నా రైటింగ్ కాదంటది, నీ ఇష్టం ఏదైనా చేసుకో, బట్ నువ్వు సంతకం పెట్టావు, ఈ సంతకం అయితే నీదే కదా, నువ్వేం చిన్నపిల్లవు కాదు కదా నీ చేత లేకపోతే బలవంతంగా సంతకం పెట్టించేయడానికి. అండ్ అంత ఆ మాత్రం పోలీసులు అడగరండి. ఒక అబ్బాయి మీద రేప్ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టేటప్పుడు కనీసం అమ్మాయి కూడా లేకుండా పెట్టేస్తారండి? పెట్టేస్తారా మీరు చెప్పండి పోలీసులు? ఓకే, ఇది రాజ్ తరుణ్ మస్తాన్ గురించి తను రాసిన కంప్లైంట్. ఓకే, అంత ఈజీ కాదు కదా, చాలా ఈజీగా లేదండి అది చిన్న కేసు అని అంటుంది. కానీ రేప్ కేసు పెట్టాలంటే కనీసం అమ్మాయి ఉండాలి, అక్కడ అబ్బాయి ఉండాలి, పోలీసులు పిలుస్తారు, మాట్లాడతారు, ఇవన్నీ జరుగుతాయి కదా. ఈ కంప్లైంటే నేను రాసింది కాదు, ఇది నాకే తెలియదు, దాంట్లో వివరాలు చూడండి చక్కగా కళ్ళతో చూసినట్టు అట్లా రాసింది అమ్మాయి. అండ్ అడగాలి మనం దీంట్లో వివరాలు ఏంటి, ఇది కరెక్టా ఇది కాదా, మస్తాన్ సాయి నాకు 2021 నుంచి పరిచయం అంటే అప్పటికి రాజస్థాన్ చెప్పినట్టుగా రాజస్థాన్తో బ్రేకప్ అయిపోయింది. ఓకే, సో షీజ్ ఇన్ విత్ మస్తాన్ సాయి, మస్తాన్ సాయి కావాలని చెప్పి 2023లో పోరాటం, న్యాయ పోరాటం, ప్రధానికి పోరాటం అని ఒక పేరు. నేను ఈ విషయాలు మిమ్మల్ని మళ్ళీ అడుగుతాను. శేఖర్ గారు, మీరు చాలా ఏళ్ళ నుంచి యాజ్ ఏ ఆర్జేగా చాలామంది సెలబ్రిటీస్ని చాలా దగ్గరగా చూస్తూ ఉంటారు, ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు. వాట్ ఎగ్జాక్ట్లీ రాజ్ తరుణ్ ఈజ్ మీకు తెలుసు? దగ్గరగా నేనేమి చూడలేదు. రాజ్ తరుణ్ ఈజ్ అ నైస్ గై, డీసెంట్ గై, చక్కగా మంచి విట్ ఉంటుంది, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది, మంచి యాక్టర్, హెస్ ప్లేసెస్ టు గో, ఎక్కడ కూడా అరోగెన్స్ అలాంటిది ఏమి ఉండదు, డౌన్ టు ఎర్త్ పర్సన్. సెలబ్రిటీ ట్యాంట్రమ్ ఎప్పుడు చూపించాడు. సో అప్పుడప్పుడు మేము పండగలకి వాటికి పిలుస్తుంటే వస్తాడు, విల్ హ్యావ్ డాన్స్ టుగెదర్ అండ్ ఆల్. ఓకే, ఆ కన్వర్జేషన్స్ ఎప్పుడైనా పార్టీస్లో ఎక్కడైనా కలిసినప్పుడు లావణ్య ప్రస్తావన కానీ? పార్టీలు కాదు, అసలు నేను పార్టీలకి వెళ్ళే టైపే కాదు. ఓకే, వినాయక చవితి మండపాలు చేస్తాం కదా, దానికి పిలుస్తాను నేను అంతే. అప్పుడు అంటే మామూలుగా బయట చేయం మేము, బట్ పెద్ద మాల్లో లైక్ మన లాస్ట్ టైం ఇక్కడ చేసాం, ఇది మన బాలానగర్ దగ్గర ఉంది కదా మాల్, అక్కడ చేసాం, పెద్ద మాల్ కొత్త కట్టారు, అక్కడ వాళ్ళకి అక్కడ వినాయకుడు పెట్టి అక్కడ చేసాము, అక్కడ వచ్చాడు అంతే. అంతే తప్ప పార్టీలు గిట్టి లేదు. ఓకే, కలిసిన ఫొటోస్ ఉన్నాయి యాక్చువల్లీ, నేను తీమని చెప్పాను, ఇప్పుడు సందర్భం వచ్చాయి పంపిస్తాను. ఓకే, రైట్. శేఖర్ గారు, ఈ ఇష్యూ దాదాపు నెల రోజుల నుంచి జరుగుతుంది, ఎగ్జాక్ట్లీ అవుతుంది. బట్ ఈ ఇష్యూ జరిగిన వెంబడే శేఖర్ గారు ఎక్కడా కనిపించలేదు. ఎక్కడో దాదాపు ఒక 15-20 days గ్యాప్ తర్వాత ఈ ఇష్యూలో ప్రత్యక్షమయ్యారు. దీని మీద ఆల్మోస్ట్ నియర్ టు 1 month అండి ఇది జరగబట్టి. సో అంటే ఈమె లావణ్య నార్సింగి పిఎస్కి వెళ్ళి ఫస్ట్ కంప్లైంట్ చేసింది. తర్వాత వాళ్ళు ప్రూఫ్స్ ఇవ్వమన్నారు. అప్పుడు ప్రూఫ్స్ ఇవ్వటానికి మళ్ళీ వెళ్ళి తను సబ్మిట్ చేసి వచ్చింది. అప్పటి నుంచి అసలు ఇష్యూ స్టార్ట్ అయింది. మాల్వీకి సంబంధించి నోటీసులు ఇవ్వడం, రాజ్ తరుణ్కి నోటీసులు ఇవ్వడం, ఇవన్నీ జరిగాయి కదా. సో ఆల్మోస్ట్ నియర్ టు 1 month కదా, 12 days. బట్ అంతకుముందు కూడా తన నార్సింగి పిఎస్ లో కంప్లైంట్ చేసి 15-20 days అవుతుంది కదా. సో ఈ ఇష్యూలో స్టార్టింగ్ నుంచి మీరు ఎందుకు రియాక్ట్ కాలేదు అనేది మీ ఇంటర్వ్యూస్ కింద చాలా మంది చేస్తున్న క్వశ్చన్ ఫస్ట్ థింగ్. అయితే సెకండ్ థింగ్ ఏంటంటే, ఎక్కడో ఉండే శేఖర్ భాష, వినిపించే శేఖర్ భాష కనిపించడం కోసం ఈ ఇష్యూని భుజానికి ఎత్తుకున్నారు అనే వాళ్ళకి మీరిచ్చే ఆన్సర్ ఏంటి? అంటే ఒక ఫేమ్ ని కోరుకున్నారు, ఈ ఇష్యూ ద్వారా మైలేజ్ ని కోరుకుంటున్నారు. అసలు శేఖర్ భాషకి ఇప్పుడు మీరు అన్నారు రాజ్ తరుణ్ ఫ్రెండ్ కాదు, లావణ్య అన్నోన్, దిలీప్ సుంకర అసలు తెలియని వ్యక్తి, ఈ ఇష్యూ ద్వారా మీకు ఎక్కడో ఫోన్ లైన్లో టచ్లోకి వచ్చిన వ్యక్తి. బట్ ఎందుకు, దేనికోసం? నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నేను ఇంటర్వ్యూ చేయడం అడగట్లేదు. మాది వైరల్ అయిపోయిన తర్వాత అందరూ పిలుస్తున్నారు. అందులోనూ మీలాగా అందరూ నాకు అంటే 18 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం, అందరూ ఫ్రెండ్సే ఉంటారు. సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళకి ఇచ్చాము, నాకు ఇవ్వలేదురా అని చెప్పి ఇలా పిలవడం. అండ్ నేను ఇంకోటి ఏంటంటే, నేను కనబడడం కోసం అంటున్నారు కొంతమందికి, అంటే తెలియదేమో. నేను ఒక దాదాపు 7,000 టీవీ లైవ్ షోస్ చేశాను, జెమినీ మ్యూజిక్లో, ఇంకా చాలా 4-5 టీవీ ఛానల్స్లో నేను చాలాసార్లు కనబడ్డాను. ఈ మధ్య కాలంలో కొంచెం ఒక 4-5 ఏళ్ళ నుంచి ఆఫ్టర్ కరోనా నేను టీవీలో కనిపించడం తగ్గించాను. కానీ బట్ ఇప్పుడు కూడా నేను మొన్న కూడా కుమారి ఆంటీని ఇంటర్వ్యూ చేశాను జెమినీ మ్యూజిక్లో. సో నథింగ్ లైక్ దట్. నేను వెళ్ళి యాంకరింగ్ చేద్దామంటే దే ఆర్ రెడీ. దీనికోసం యూట్యూబ్ ఛానల్లో కనిపించడం కోసం శాటిలైట్ ఛానల్ వదిలేసి వస్తారండి. ఓకే, ఈ
మీరు అబ్జర్వ్ చేసిన థింగ్స్ రాజ్ తరుణ్కి సంబంధించి లావణ్యకి సంబంధించి ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఏంటి శేఖర్ గారు? ఎందుకు అని అంటే మీ పర్సెప్షన్ రాజ్ తరుణ్ బాధితుడు, ఈ అమ్మాయి బాధితుంది, మామూలుగా కాదు. సో మీరు ఆ కాన్వర్జేషన్ ఏంటి అర్థమవుతుంది. దట్స్ ఎ డైలీ అఫైర్ వాళ్ళకి. రోజు అమ్మాయి డ్రగ్స్ తాగుడో విపరీతమైన హై అయిపోయి నానా బూతులు తిట్టడం, కొట్టడం, అవరగణం చేయడం, అక్కడ ఇంట్లో వాళ్ళకి కాకుండా చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళకి కూడా ప్రశాంతత లేకుండా పెంట చేసేయడం, గొడవలు అయిపోవడం. ఆ స్థాయిలో వేధిస్తున్న అమ్మాయితో రాజ్ తరుణ్ 11 yearsగా ఎలా ట్రావెల్ చేశారు? అదే మళ్ళీ చెప్తున్నాం, 3 ఏళ్ళ వరకు కరెక్ట్గా కలిసి ఉన్నారట. ఓకే. ఆవిడ తర్వాత ఉండాల్సి వచ్చిందని బలవంతంగా అట్టే పెట్టుకుంది. అంటే అట్టే పెట్టుకోవడం అంటే అప్పుడెప్పుడు నీకు ఏదో హెల్ప్ చేశాను కదా దేంట్లోనో, కాబట్టి నీకు ఆ కృతజ్ఞత లేదా ఇలాంటి ఎమోషనల్ డైలాగులు వేసింటే సరే నువ్వు ఉంటే కింద ఉండు, నేను పైన ఉంటాను అన్నట్టుగా వాళ్ళు ఈ అమ్మాయి కిందకి ఆ డ్రగ్ బ్యాచ్లు వీళ్ళందరినీ, ఆ డ్రగ్స్ ముఠాలో ఉన్న అందరినీ, లైక్ ఆ చింటూ అనేవాడు కానీ, ఏవన్, ఆ తర్వాత మస్తాన్ సాయిని, ఇంకా వీళ్ళందరినీ తెచ్చుకోవడం రోజు. అంటే రోజు కాకపోతే రోజు ఏదో అప్పుడప్పుడు వాట్ ఎవర్, బట్ వాట్ హీ సెడ్ వాజ్ ఇన్ ద ఇంటర్వ్యూ చాలా విషయస్ సర్కిల్ అండి, ఇది నేను భరించలేకపోయేవాడిని అని చెప్పి. ఓకే. అంటే మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా కోపంగా ఉన్న వ్యక్తి ఇంకొక వ్యక్తిపై చేసే ఆరోపణలాగా లావణ్య గురించి మీరు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు లావణ్య పైన పర్సనల్గా మీరు మాట్లాడడం జరిగింది? పాయింట్ ఏంటంటే మీరు నేను చూసింది చూడాల. ఒకసారి మీకు తెలిసింది ఏంటంటే పైపైన చూస్తాను మీరంతా, బట్ ఒకసారి నేను మీడియాలోకి వచ్చిన తర్వాత ఐ బీన్ బొంబార్డెడ్ బై ఇన్ఫర్మేషన్. ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేస్తాను, అన్న మీకు ఇది తెలుసా, అమ్మ ఇలా చేస్తుంది, చెప్పండి శేఖర్ గారు. ఎందుకంటే అదేంటంటే పాయింట్లెస్ అండి. అంటే అమ్మాయి పూర్వాశ్రమంలో 100 చేసి ఉండొచ్చు, తర్వాత కూడా ఏమన్నా చేసి ఉండొచ్చు, బట్ పాయింట్ ఏంటంటే అవన్నీ నువ్వు తప్పుడు కేసు పెట్టావు. అదే నా పాయింట్. నువ్వు ఏదైనా చేసుకో, నువ్వు అక్రమ సంబంధాలు పెట్టుకో, లేకపోతే ఇంతకుముందు నువ్వు ఏదో ఎఫ్ఐఆర్లు పెట్టుకో, ఏమైనా చేసుకో. డ్రగ్స్ నువ్వు తాగినా కూడా అది నీ కర్మ, నువ్వు అనుభవిస్తావు. కానీ డ్రగ్స్ అమ్మడం అనేది ఐ హ్యావ్ ఎన్ అబ్జెక్షన్. బట్ మిగతావన్నీ అంటే నువ్వు ఏదైనా చేసుకో. నా పాయింట్ అదొకటే కాదు, దానికన్నా పెద్ద తప్పు నీ మహిళ అనే కార్డు వాడి తప్పుడు కేసులు పెట్టడం. అది నా పాయింట్. ఒక మహిళ మిగతాది నేను క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి అంటే అసలు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు చూపిస్తే మీరు కళ్ళు తిరిగి పడిపోయి గిల్లలు కొట్టుకుంటారు. అంత దారుణం. ఆయన నాకు రోజు వస్తుంటే నాకేంటంటే ఒక ఎథిక్స్ దాటి నేను చెప్పలేను అంతే. లిటరల్లీ ఐ మీన్ ఎందుకు లేదు అవన్నీ మళ్ళీ. ఇది చాలు, తప్పుడు కేసు మీద పోరాడుతున్నాను, అది చాలు. ఇంకా అమ్మాయి ఎలాంటిది, ఏం చేస్తుంది అవన్నీ కూడా సరే. నాకు మరీ ఎంత కాలితే తప్ప ఇప్పుడు నన్ను ఏదో బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, వీడట్లా వాడిట్లా అని చెప్పి ఏదో పెట్టుకుంటాను. నేను గంజాయి అమ్ముతానంట, డ్రగ్స్ అమ్ముతానంట, అమ్మాయిలు సరఫరా చేస్తాను. ఇన్వాల్వ్మెంట్ ఉంది, మీరు కూడా పెడ్లర్. అదే ఎందుకంటే నాకు జీతంలో బిగ్ ఎఫ్ఎంలో నాకు జీతాలు ఇవ్వరు. వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఆర్జెస్ ఇన్ ద సిటీ. ఐ హ్యావ్ ఎ డీసెంట్, అంబానీ కంపెనీలో పనిచేస్తున్నాను నేను, డీసెంట్ శాలరీ. ఈ ఆర్జేలో టాప్ నా శాలరీ నాకే, దాంట్లో కూడా నాకే కర్మ నీలాగా డ్రగ్స్ అమ్ముకోవడానికి, లేకపోతే గంజాయిలు కొట్టుకోవడానికి. ఒకవేళ నేను గంజాయి కొట్టానంటే ఐఎమ్ ఆల్వేస్ రెడీ. ఎనీ టెస్ట్, గంజాయి కాదు ఆల్కహాల్ అయినా టెస్ట్ చేసుకోండి, కాఫీ అయినా ఉందేమో టెస్ట్ చేసుకోండి నా దాంట్లో, ఐఎమ్ రెడీ ఫర్ ద టెస్ట్. లేకపోతే అమ్మాయిలు అని చెప్పి 100 మాటలు చెప్పి ఎవరు 2 ఫోటోలు పెట్టారు. సో ఎప్పుడో నేను అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయి ఎంత అమ్మాయి చనిపోయింది. సో మా ఇంట్లో ఇప్పటికీ అమ్మాయి ఫోటో ఉంటుంది. మై వైఫ్ నోస్ నేను ఎంత అమ్మాయిని ఇష్టపడతాను తెలుసు తనకి. ఆ ఫోటో ఇప్పటికీ ఉంటుంది. నా కూతురికి కూడా అమ్మాయి పేరు పెట్టుకున్నాను, అంత ఇష్టం నాకు అమ్మాయి అంటే. ఆ అమ్మాయి ఫోటో పెట్టి ఆ అమ్మాయికి అంటే ఇంతకుముందు నా చెప్పాను కదా, ఇంతకుముందు నన్ను వేధించిన కేసులో ఆ అమ్మాయి మా ఇంటికి వచ్చినప్పుడు ఫోటోలు తీసుకుంటాం. వాళ్ళ మోడల్స్ ఆఫ్ ఆపరెంట్ అయ్యేది, మన ఇంట్లో ఉన్న అవి ఇవి కొంచెం ఇంపార్టెంట్ అనిపించేవి ఫోటోలు తీసుకుంటారనమాట. తీసుకొని వెళ్ళి టైం వచ్చినప్పుడు దాన్ని ఏదో రకంగా వాడదాం, బ్లాక్మెయిల్ చేయడం. అది పెట్టడం నాకు నిజంగానే మంచిది. ఇన్ఫ్యాక్ట్ నేను చాలాసార్లు ఫేస్బుక్లో పెడదాం అనుకుని కూడా, ఆమె చనిపోయింది కదా, ఒక బాధతో పెడదాం అనుకున్నా కూడా వాళ్ళ నాన్న వాళ్ళు దే హ్యావ్ సమ్ అబ్జెక్షన్. ఆ అమ్మాయికి ఏదో గతంలో వేరే స్టోరీ ఉండింది, బట్ వాట్ ఎవర్, వాళ్ళ నాన్న వాళ్ళకి ఆ అమ్మాయి ప్రైవేట్ స్పేస్ ఇంట్రడ్యూస్ చేయడం ఇష్టం లేదు. ఓకే. సో వాళ్ళు ఏదో సాధించేసేమని చెప్పి ఏముంది, కరెక్ట్గా చేస్తే అమ్మాయి నా పెళ్ళామై ఉండేది, నేను పెళ్లి చేసుకుని ఉండేవాడిని ఆ అమ్మాయిని. నాకు చాలా బాధ ఉండేది అమ్మాయి చనిపోయిన తర్వాత, ఐ మిస్డ్ హెర్ అని చెప్పి.
అది నేను చాలాసార్లు ఇండైరెక్ట్గా టీవీ ఛానల్స్లో చెప్పాను, బాధపడ్డాను, అన్నీ అయినాయి. అవన్నీ ఎప్పటి సంగతి, 12 ఏళ్ల క్రితం సంగతి. 12 ఏళ్ళు అదేదో ఇప్పుడు తీసుకొచ్చేసి ఆ 2 ఫోటోలు మా ఇంట్లో తీసుకున్న ఫోటోలు అవి. మా ఇంట్లో ఆ ఫ్రేమ్ కట్టించిన అమ్మాయి ఫోటో ఉంటుంది. అంత ఇష్టం నాకు ఆ అమ్మాయి అంటే. ఆ అమ్మాయిని పట్టుకుని నేను అమ్మాయిని వచ్చి ఇష్టం అంటే జస్ట్ ఏదో వెయ్యాలి, నేను ఆ అమ్మాయి అడుగుతున్నాను కాబట్టి వెయ్యాలని చెప్పి ఈ అమ్మాయి తీసుకొచ్చారంటే మీరు ఒకవేళ అలా అన్నా కూడా మీకు పర్సనల్గా చూపిస్తాను తప్ప నేను మీడియా ముందు ఎప్పుడు ఇవ్వను. చేయాలనుకుంటే అది అంతే. ఇది బేసికలీ బ్లాక్మెయిల్ అండి, సింపుల్. ఆపరా రకరకాలుగా థ్రెట్స్. దేనికోసం లావణ్య ఇదంతా చేస్తుందని మీకు అనిపించింది శేఖర్ గారు? ఇప్పుడు మీరు అంటున్నారు ఆమె బ్లాక్మెయిలర్ అంటున్నారు, తను డ్రగ్గిస్ట్ అంటున్నారు, తను పెడ్లర్ అంటున్నారు, రకరకాల ఆరోపణలు. ఆరోపణ అయ్యో అమ్మా నాది ఒక్కటి కూడా నేను సాక్ష్యం లేకుండా ఒక్కటి మాట్లాడలేదు చెప్తున్నా. సరే, మీరు ఈ ఎవిడెన్స్ తోనే మీరు మాట్లాడుతూ ఉన్నారు అంతే కదా. యా, ఆ అమ్మాయి వరలక్ష్మి కేసులో ఫస్ట్, తర్వాత అమ్మాయి డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్, ఫస్ట్ దానిలో కన్జ్యూమర్గా అనుకున్నారు, సెకండ్ కేసులో డైరెక్ట్గా దొరికిపోయింది. మెత్ 5 grams ఆఫ్ మెత్ అరెస్ట్ చేశారు. అదేం లేకపోతే 45 రోజులు ఊరికే పెడతారమ్మా చించలగూడ జైల్లో. అంతా చేసి ఇప్పుడు మళ్ళీ అది జైలు పనిష్మెంట్ కాదు, అమ్మాయి బయటకు వచ్చి చెప్పుకోవడం కూడా, నా పనిష్మెంట్ నేను తీసుకున్నాను కదండి, అయిపోయింది కదండి. వెన్ షీ సేస్ దట్ నా పనిష్మెంట్ నేను తీసుకున్నాను కదండి అనే రియలైజేషన్ ఉంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ షీ హ్యాస్ కమిటెడ్ సంథింగ్ కదా. నా పనిష్మెంట్ నేను తీసుకున్నాను అని, అందుకని నన్ను అనవసరంగా జైల్లో పెట్టారు అనాలి కదా. అది కూడా వదిలేయండి, అది ఏదో లాజిక్ పట్టుకుని అనుకోకండి. బట్ తర్వాత ఏమవుతుంది? బట్ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు బాధితులు అని మాత్రమే మాట్లాడుతున్నారు. అదే అంటున్నాను, పెడలర్ వేరు, కన్స్యూమర్ వేరు. పెడలర్ అంటే అమ్మేవాళ్ళు, తీసుకుంటే నువ్వే చస్తావు, కానీ పెడలర్ అంటే నలుగురిని చంపుతావు. అవును, అది ఓకే. సో మీతో ఈ వారం రోజుల్లో ఏ రోజైనా రాస్తారని మాట్లాడడానికి ట్రై చేశాను నేను చాలా. కానీ ఏమైందంటే అది మీకు తెలిసి ఉంటుంది స్టోరీ. రాజ్-తరుణ్ సిమ్ కార్డ్ ఏదైతే ఉందో ఈఎంఐ పేరు మీద ఉంది. అయితే ఈఎంఐ చూసింది, రాజ్-తరుణ్ రకరకాలుగా రావడానికి ఏదో మీడియా ముఖంగా నన్ను హంగామా చేసింది, సూసైడ్ డ్రామాలు ఆడింది, అన్నీ చేసింది. కానీ ఫైనల్గా ఏదో ఒకటి చేయాలి రగిలిపోతుంది. ఆ అమ్మాయి పేరు మీద ఉంది కదా, ఆ అమ్మాయి వెళ్ళి ప్రూఫ్ ఇచ్చేసి కొత్త సిమ్ కార్డ్ తెచ్చుకుంది, ఆయన బ్లాక్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు కాంటాక్ట్ వేరే నెంబర్ ఏదైనా తీసుకుంటే మనకి తెలుస్తుంది. అంటే ఈ ఇంటర్వ్యూస్, ఈ ప్రాసెస్లో తను మీతో మాట్లాడారు కాదు, కానీ ఆయన ఫ్రెండ్స్ కొంతమంది, వాళ్ళ నాన్నగారు అలా కొంతమంది నాకు టచ్లోకి వచ్చారు, వాళ్ళతో మాట్లాడారు. ఓకే, వాళ్ళ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి ఈ పర్టికులర్ టైంలో? నిజంగానే ఒక ఇష్యూ జరిగినప్పుడు సమాజం అంతా మహిళల పైనే ఒక లైక్ సింపతి అవ్వచ్చు. కాదమ్మా, తప్పులేదు. వాళ్ళ అమ్మ కూడా అమ్మాయి లేడీయే కదమ్మా, ఇంకా పెద్ద ఆవిడ, ముసలావిడ, మేబీ ఒక 50-60 ఉండొచ్చు ఆవిడకి. ఆవిడ్ని పట్టుకొని ఎన్ని బూతులు మాట్లాడింది. కొడుక్కి తల్లికి అక్రమ సంబంధం అంటే కట్టి మాట్లాడితే ఎప్పుడైనా అది తప్పు. ఎగ్జాక్ట్లీ. ఎంతమందితో మీ అమ్మ సంసారం చేస్తే నువ్వు పుట్టావురా? అది కూడా నేను చాలా పాలిష్గా చెప్తున్నాను, పచ్చి బూతులో ఈ మాట. ఇలాంటివి మీరు బీపులో విన్నారు. నాకు నా రీసెర్చ్ ఏ లెవెల్లో డెప్త్లో ఉంటుందండి, నాకు ఎక్కడో ఒక చోట దొరికేస్తాయి ఇవన్నీ బీపులు లేకుండా. వాట్సాప్ గ్రూపుల్లో వాటిలో యూట్యూబ్లో దొరకపోవచ్చు, దొరుకుతాయి. అలా వచ్చినప్పుడు మన అమ్మాయి కావక్కర్లా, ఎవరమ్మనైనా ఇలా తిరిగితే మనకి కోపం రాదమ్మా. అదే కోపం అక్కడ ఆ రోజు మీరు చూసింది. ఓకే, అంతే. వాళ్ళ ఫాదర్ రియాక్షన్ ఏంటి? అంటే తను మానసికంగా ఇప్పుడు ఎలా? అంటే ఇంత నిజంగా ఇంత దారుణంగా ఉంటారా మనుషులు? వాళ్ళ నాన్న అమ్మ ఎప్పుడైనా సరే కొడుకుని చూసుకోవాలని వస్తే వాళ్ళ నాన్నని ఎల్కే అంత బూతులు, అలాంటి అంటే వాళ్ళ అత్తగారితో పనులు చేయించడం, చేయకపోతే ఏం చేస్తుంది? కొడుకున్నాడు కదా అని మీరు అనుకోవచ్చు. అద్దాలు పగిలిపోతాయి, టీవీలు పగిలిపోతాయి, 100కి డైల్ చేసేస్తుంది, పోలీసులు వచ్చేస్తారు, ఆవిడకి గృహహింస, ఏదో ఒకటి నానా రకాల పెంట అయిపోతుంది అనమాట. బట్ ఎప్పుడు కూడా ఇలాంటివి తెర మీదకి రాలేదు కదా గతంలో. అంటే సెలబ్రిటీ లైఫ్ యొక్క చీకటి కొనది అనుకుంటాం మనం. వాళ్ళు బ్రహ్మాండంగా షూటింగ్లో ఉన్నంతసేపే రాజ్-తరుణ్కి సుఖం. షూటింగ్ నుంచి ఇంటికి వచ్చాడో కుక్క బతుకు స్టార్ట్. శేఖర్ గారు, అసలు మీకు సంబంధం లేదు, ముఖపరిచయం అంటున్నారు, పక్కన ఒక నైబర్ లాగా ఉండి ప్రత్యక్ష సాక్షి లాగా ఎలా చెప్పగలుగుతూ ఉన్నారు? వినలేదమ్మా, మీరు వినండి. ఓకే, వినడం వేరు, కళ్ళతో చూడటం వేరు.
కళ్ళతో ఎవ్వరు చూడలేరమ్మా. ఇద్దరు వాళ్ళు చెప్పాలి, లేకపోతే మనం వినాలి. వాళ్ళ బెడ్రూమ్ లో ఏం జరుగుతుందో మనం కళ్ళతో ఎట్లా చూస్తాం? అట్లీస్ట్ వాళ్ళ ఆయన మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇంత నీచం అరాచకం జరుగుతుంటే కనీసం అది కూడా పబ్లిక్ ప్రొఫైల్లో, పబ్లిక్ డొమైన్లో వాళ్ళు వచ్చారు. రైట్. ఇప్పుడు వాళ్ళ లైఫ్ సాఫీగా సాగింది, మాల్వి ఎంటర్ అవటంతోనే ఈ ఇష్యూ స్టార్ట్ అయింది. ఎప్పుడమ్మా? మొన్న కదా, డిసెంబర్లో తను డిసెంబర్ 23 కదా మీరు చెప్పేది. మీరు అక్కడ ఉంది, మీరు చూడండి. మస్తాన్ సాయి ఎప్పుడు ఎంటర్ ఇచ్చాడు? 21. అదే నా క్వశ్చన్. ఇప్పుడు ఈ మాల్వి ఎంటర్ అవ్వడంతో వీళ్ళ ఇష్యూ బయటికి రాలేదు. అంతకు ముందు నుంచి కూడా వీళ్ళకి డిస్టర్బెన్సెస్ ఉన్నాయా? అవును, ఇష్యూ అదే అంటున్నాను. 21 డిసెంబర్ డేట్ చూడండి, నాకు సరిగ్గా గుర్తుంది. అక్కడ 21 ఎప్పటి నుంచి పరిచయం? 3వ నెల మార్చ్ ఎగ్జాక్ట్లీ. పైన 23 కాదమ్మా, ఫస్ట్ పేజ్. ఎప్పటి నుంచి పరిచయం చూడండి. నాకు మస్తాన్ సాయి అనే వ్యక్తి పలానా 2022 సెప్టెంబర్ నుంచి ముఖ పరిచయం. కాదు, అంతకన్నా పైన చూడండి. 2021 రాసింది ఇక్కడ. ఇదిగోండి, వ్యక్తి 2021 నవంబర్ నుంచి. 21 నవంబర్ ఎక్కడ, 23 డిసెంబర్ ఎక్కడ? సో 2 years ఆల్మోస్ట్. మస్తాన్ అనే ఫ్రెండ్ తో క్లోజ్నెస్ గా ఉండడు, క్లోజ్గా మూవ్ అవ్వటం వల్లనే రాజ్ తరుణ్తో డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయ్యాయి. అఫ్ కోర్స్ అదే మస్తాన్ కావాలని ఇదే రాజ్ తరుణ్ హెల్ప్ తీసుకుని వెళ్ళి నానా రచ్చ చేసి ఇంత చేసింది. వీళ్ళిద్దరు బ్రేకప్ అయిపోయారు అండ్ దే ఆర్ హ్యాపీలీ బ్రేకప్. అంటే రాజ్ తరుణ్ అమ్మాయ ఈ డ్రగ్స్ దరిద్రం అంతా వదిలిపోయింది నాకు అని చెప్పి అనుకున్నాడు. ఈ ఇష్యూ తర్వాత బ్రేకప్ అయిపోయారు. ఈ ఇష్యూ కాదు, ఎప్పుడు అంతకన్నా ముందే 21 కంటే ముందు బ్రేకప్ అయ్యారు. ఆ చింటూ అనేవాడు ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుంచి వీడికి డ్రగ్స్ నేపథ్యం స్టార్ట్ అయింది. ఓకే, మన దీని ప్రకారం, ఆ అమ్మాయి ఇచ్చిన కన్ఫెషన్ ప్రకారం. ఓకే ఓకే. సో ఆ చింటూ ఈ మస్తాన్ సాయిని ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ చింటూతో కొన్నాళ్ళు నడిచింది అన్నట్టుగా ఆ అమ్మాయి వాయిస్లోనే మనకు అర్థమవుతుంది. తర్వాత మస్తాన్ సాయి, చింటూకి ఆల్రెడీ పెళ్ళి అయింది. ఎన్ని క్యారెక్టర్స్ శేఖర్ గారు ఇందులో, ఇవన్నీ కూడా మీరు ఎలా గ్యాదర్ చేశారు? అసలు వీళ్ళంతా ఎవరు? ఈ చంటి ఎవరు, చింటూ ఎవరు, చింటూ అనేవాడు మస్తాన్ ఎవరు, అండ్ చింటూ అనేవాడు డ్రగ్ పెడ్లర్. ఓకే, వరలక్ష్మి కేసులో A3గా ఉన్నాడు. తర్వాత దీంట్లో A1 ఈవిడ కేసులో. ఇన్ఫ్యాక్ట్ ఆయన అబ్స్కాండ్ అయ్యి దాన్ని ఏమంటారు, ఇన్ఫార్మర్ గానో ఏదో మారుతారు కదా, ఆ చింటూ అనేవాడే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈవిడ్ని అరెస్ట్ చేయించింది కూడా. దానికి కారణం ఏమై ఉంటుంది అంటే రాజ్ తరుణ్ కాదు, చింటూ ఇన్ఫర్మేషన్ వల్ల పట్టుకున్న పోలీసులకు కూడా ఆ రోజు న్యూస్ ఛానల్ మనం, అది కూడా ఒక పెద్ద, అంటే దిలీప్ గారు మాతో అనడం అవన్నీ కూడా లాయర్ భాష వేరే ఉంటుందమ్మా. లాయర్ అనేది క్లయింట్ ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవడానికి తగ్గట్టుగా ఆయన పాయింట్స్ అన్ని పెట్టుకొని చూస్తుంటాడు. మనకి క్రోనలాజికల్ ఆర్డర్లో ఇక్కడ మనకు అందుతున్న పబ్లిక్ డొమైన్ లో దొరుకుతున్న సమాచారం ప్రకారం నేను మాట్లాడుతున్నాను. ఆయన నా క్లయింట్ నిర్దోషి అని ఫిక్స్ అయిపోయి అక్కడి నుంచి మొదలెడతాడు. సో ఇది జరిగిందంటే లేదు ఇది కాదు, ఇది జరుగుంటుందని ఆయన వర్షన్ ఆయనకుంటుంది. లాయర్ మాట్లాడడం అనేది క్లియర్లీ ఆవిడ కోసం మాట్లాడతాడు. ఫీజు తీసుకుంటారు, ఆవిడ కోసం మాట్లాడకపోతే నా కోసం నీ కోసం మాట్లాడతారు. దట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. ఆయన కూడా తప్పు పట్టలేము, ఆయన క్లయింట్ని ఆయన రక్షించుకునే ప్రయత్నం చేయాలి. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో అన్ని ఫ్యాక్ట్స్ చెక్ చేస్తున్నప్పుడు క్లియర్ కట్గా మీ క్లయింట్ ఇది తప్పు అందుకున్నప్పుడు యూ షుడ్, ఒక మంచి రెప్యూటెడ్ లాయర్గా యూ షుడ్ తప్పమ్మా నువ్వు చేస్తున్నది అని చెప్పి యూ షుడ్ మూవ్ అవుట్ ఆఫ్ ద కేస్. ఓకే. సో బ్రేకప్ అయిన తర్వాత పూర్తిగా లేదు ఇంకా రిలేషన్ క్లోజ్ అని అనుకున్న తర్వాత మళ్ళీ ఈ ఇష్యూ ఎందుకు స్టార్ట్ అయిందని మీకు అనిపించింది? ఎక్కడ స్టార్ట్ అయింది? అండ్ ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు అనే వార్త, అబార్షన్స్ చేయించారు అనే వార్త, ఆ ఇంటి కోసం ఒక ఫైట్, 15 కుక్కలు తన పైకి వదిలేసి వెళ్ళిపోతే ఫీడ్ చేయడానికి తన దగ్గర అమౌంట్ లేవు అని చెప్పి తను ప్రైమర్లీ చేసిన అలిగేషన్ నా ఇంటర్వ్యూలో. ఆ అమ్మాయి కాకపోయినా ఆ ఇంట్లో పనివాళ్ళు ఉంటారమ్మా. ఓకే, అసలు పనులు కూడా డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు మానేశారు అని చెప్పింది. అవును, ఈవిడొచ్చిన తర్వాత ఇవ్వడం మానేశారు. ఈవిడొచ్చిన తర్వాత చేసి ఎదరగానే వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు పంపించేసిందో ఏం చేసిందో తెలియదు. బట్ ఈవిడ లేకపోయినా అక్కడ పనులు ఉంటారు. రాజ్ తరుణ్ ఉన్నా రాజ్ తరుణ్ చూసుకునేది ఉండదు. పనులు ఉంటారు, వాళ్ళకి డబ్బులు ఇస్తారు, వాళ్ళు చూసుకుంటారు. సో వాళ్ళకి డబ్బులు లేవు, వీళ్ళకి డబ్బులు లేవు అనేది జస్ట్ కుక్డ్ అప్ స్టోరీ. ఆవిడికి 20,000 కూడా కుక్కలు పెట్టుకోలేని స్తోమతుంది. పాపం అంత పెద్ద లాయర్కి మరి ఫీజులు ఎలా ఇచ్చుకుంటుంది? అతను న్యాయం కోసం ఫైట్ చేస్తున్నానని చెప్తున్నారు. అమ్మాయికి న్యాయం జరిగే వరకు పోరాడతానంటున్నారు. దిలీప్ శంకర్ గారికి పర్సనల్గా ఇది ఫస్ట్ పట్టించుకోకపోయినా తర్వాత ఇందులో ఉన్న ఇంటెన్స్ తెలుసుకొని నేను టేకప్ చేశానని చెప్పి దిలీప్ గారు చెప్పిన మాట మాతో. సో బయటికి ఎలాంటి కలర్ ఇవ్వచ్చు, మనం చెప్పలేం. దానికి మనం ఏం చెప్తాం? ఆయన ఏమన్నా చెప్పచ్చు, ఆయన మనసులో ఏముందో మనకి ఎట్లా తెలుస్తుంది?
రైట్. శేఖర్ గారు, యాక్చువల్గా మీలాగా రాజ్ తరుణ్ లాగా చాలామంది అబ్బాయిలు సఫర్ అయి ఉండొచ్చు, సఫర్ అవుతున్న వాళ్ళు ఉండొచ్చు. బట్ మీకు సపోర్ట్ ఆ స్థాయిలో అంటే లావణ్యకి దక్కినంత స్థాయిలో దక్కుతుందని భావిస్తూ ఉన్నారా? ఏమో నాకు అంతకన్నా ఎక్కువే దక్కుతుంది అనిపిస్తుంది. అవునా? ఎందుకంటే మీరు అన్నారు కదా ఇందాక న్యాయం 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 అని, అది ఒకటి ఉంది నిజంగా బలంగా నమ్మడం వల్లేనేమో ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పిలుస్తూనే ఉన్నారు. ఆవిడకి అర్థం కాని విషయం ఏంటంటే నేను ఆవిడ మీద ఏదో బుర్ర చల్లుతున్నానో లేకపోతే ఆవిడ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నానో ఆవిడ అనుకుంటుంది. కానీ నిజానికి నేను ఏ ఛానల్కి వెళ్ళట్లా. ఆవిడ చెప్పాల్సింది ఏంటంటే, అయ్యా ఈ శేఖర్ భాష గాడు ప్రధవా దరిద్రుడు దిక్కృష్టుడు, వాడు గంజాయి అమ్మాయిలు తరుస్తాడు, వాడికి వేరే పని లేదు, వాడికి డబ్బులు లేవు, ఇలా నీచుడిని మీరు ఇంటర్వ్యూలు చేయకండి అని మీకు చెప్పాలి. మీరు వదిలేయాలి అది నమ్మేసి. అలా చెప్పనండి, మీరు వదిలేయండి, సరిపోతుంది. అప్పుడు ఆవిడకి అర్థమవుతుంది జనాలు ఏది నమ్ముతున్నారో ఏది నమ్మరో, అంతే. ఇప్పుడు అదే ప్రచారం చేసుకుంటుంది ఆవిడ. ఎందుకంటే అదే చేస్తుంది ఇప్పుడు ఆవిడ. క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకునేవాడిని. ఎందుకంటే నేనేమి మీడియా ముందుకు వచ్చి లేకపోతే నా కోసం ఎవరన్నా అమ్మాయి బాటలు వచ్చి మీడియా ముందుకు రాలా. వాళ్ళు చేసింది కూడా ఎంత నీచమైన పని అంటే, అది ఇంట్లో నేను పెట్టుకున్న ఫోటో పూజించే అమ్మాయిని తీసుకొచ్చి ఏదో ఎఫ్ఐఆర్ ఉన్న అమ్మాయిలాగా అట్లా అట్లా చిత్రీకరిస్తున్నారు. ఓకే. రాజ్ తరుణ్ ఇండస్ట్రీకి చెందినవారు, అనేక సినిమాలు ఆర్టిస్ట్గా గత కొన్నేళ్ల నుంచి కొనసాగుతున్నారు. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో కనీసం తనకు పరిచయం ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు, తనతో కలిసి నటించిన వాళ్ళు కూడా వచ్చి కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇలాంటి సిచ్యువేషన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అవుట్ ఆఫ్ దిస్ బాక్స్ నేను జనరల్గా అడుగుతున్నాను. ఒకసారి వాళ్ళు వచ్చారంటే తగులుకుంటారు వరుస పెట్టి, మాకు చెప్పండి మాకు బయట. ఇప్పుడు రాకపోయినా మిమ్మల్ని తగులుకున్నారు కదా, నేను ఉన్నా కదా ఒక అడ్డంగా వాళ్ళుగా జస్ట్ స్పందించమని. యాక్చువల్గా మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్. ఆమె రకరకాల నా పెళ్ళికి దేవుడే సాక్ష్యం కాకుండా కొంచెం వరుణ్ సందేశ్ సాక్ష్యం లేకపోతే రాజా రవీంద్ర సాక్ష్యం వీళ్ళ సాక్ష్యం ఉంటుంది కదా. అప్పుడు నన్ను అడగడం కదా, మీరు ఇల్లు వాళ్ళని కదా అడగాల్సింది. మీడియా నేను జనరల్ గా మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకంటే కొంతమందితో నేను అట్లాంటి ప్రయత్నాలు చేయను. ఆరోపణలు వాళ్ళు ఏమనుకున్నారో నాకు అనవసరం. నేను ఓన్లీ లీగల్ డొమైన్లో ఉన్నవి తీసుకుంటున్నాను. ఎందుకంటే దాదాపు 11 సంవత్సరాలుగా వీళ్ళు రిలేషన్లో ఉన్నమాట. ఈవిడ బయట దేశానికి వెళ్తూ ఉన్నప్పుడు వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి పిలిపించిన వ్యక్తి రాజా రవీంద్ర. అతను మాకు పెద్ద, మా పెళ్ళి అన్ని విషయాలు రాజా రవీంద్ర గారికి తెలుసు అని చెప్పి ఆవిడిచ్చిన స్టేట్మెంట్. ఈ రోజు వరకు రాజ్ తరుణ్ సరే రాజా రవీంద్ర తనపైన వస్తున్న అలిగేషన్స్కి క్లారిటీ ఇవ్వడానికి కూడా మీడియా అలిగేషన్స్ అంటే ఆయన ఫీల్ అవుతారు పాపం. అంటే ఆరోపణలు లేక తనకు తెలుసు పెద్ద వ్యక్తి. మేము కాల్ చేసినా ఆయన రెస్పాండ్ అవ్వలేదు. రాజా రవీంద్ర గారు కాల్ చేస్తే కూడా రెస్పాండ్ అవ్వలేదు. అనూహ్యంగా శేఖర్ భాష తెరపైకి వచ్చారు. సో మేము ఫస్ట్ అదే అంటున్నాను. మీరు ఇన్ఫాక్ట్ మీరందరూ కూడా నేను రాస్తున్న ఫ్రెండ్ అనుకుంటే ఫ్రెండే. ఎట్లా అంటే తనకి ఒక శ్రేయోభిలాషిగా, ఒక అన్యాయం జరుగుతున్న ఒక మగాడిగా తనకు సహాయం చేయడానికి వచ్చింది తప్ప. ఎందుకంటే మీరు నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ చూడండి, ఏది ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ కాదు, ఇవన్నీ పోలీస్ డొమైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్, లీగల్ డొమైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తప్ప, అండ్ అలాగే మనకి పబ్లిక్గా బయటకు వచ్చిన ఆడియో లీక్స్ తప్ప. నేనేది రాజ్ తరుణ్ ఇంట్లో ఉండి చూశాను లేకపోతే, బట్ నేను దాన్ని నిశ్చితంగా విశదీకరించి విశ్లేషించాను అంతే. ఓకే ఓకే రైట్. హైదరాబాద్లో భార్యా బాధితుల సంఘం అని చెప్పి ఒక సంఘం ఉంది. సో అలాంటి సంఘం కూడా దీనికి సంబంధించి కాదు, భార్యా బాధితుల అనడం కరెక్ట్ కాదు. భార్య కాదు, ఎవరైనా సరే బాధించవచ్చు. బేసికలీ ప్రస్తుతం ఉన్న సెక్షన్లు ఈ పవర్ పెట్టుకొని ఏదో పరిచయం ఉన్న వాళ్ళు కూడా బాధించవచ్చు. ఆఫీస్లో నాకు ప్రమోషన్ ఇవ్వలేదని బాసు, నాకేదో రిలేషన్, బాసు నన్ను ఏదో అడిగాడు ఫేవరు, అయినా నేను చేయకపోయేసరికి నాకు ప్రమోషన్ ఇవ్వలేదు, ఇలా ఏదైనా ఏదో అక్కడ 2-3 ఫోటోలు ఉంటే చాలా క్లోజ్గా చాలా కేసు పెట్టేయచ్చు. అది కొంచెం బాధాకరం. ఓకే, అది ఎట్లా ఉంటుందంటే వీళ్ళిద్దరు చిన్న గొడవ చేసుకొని కొట్టుకొని ఏకంగా రేపు మర్డర్ అని చెప్పేసి. ఓకే, రాజ్ తరుణ్ కొన్నేళ్ళ ఇండస్ట్రీలో ఉండి ఎంతోమంది మన్నలను పొందిన వ్యక్తి కదా. ఇలాంటి ఇష్యూలో తప్పు తన వైపు లేదు అని తెలిసినా కూడా, లైక్ ఏదో నా మీద నిందలు మోపుతుందని తెలుసుకున్నప్పుడు ఒకసారి కాకపోతే ఒకసారైనా మీడియా ముందుకు వచ్చి ఒక చిన్న స్టేట్మెంట్, తను పెట్టినవన్నీ కూడా ఫేక్ అని మీరు కలెక్ట్ చేసిన ఈ ప్రూఫ్స్తోనైనా తను బయటకు వచ్చి ఉంటే తన మీద వస్తూ ఉన్న అనేక ఆరోపణలు లేదంటే నిందలకి కనీసం ఒక క్లారిటీ ఇచ్చిన వాడిగా ఉండేవాడేమో కదా. ఎందుకు తప్పించుకుంటున్నాడు అనేది ఒక స్ట్రైట్ క్వశ్చన్ అందరి నుంచి రేజ్ అవుతుంది. దానికి మీ వర్షన్
ఏంటి? నేను చెప్తాను తన వర్షన్ ఏంటి తనే చెప్పాలి. బట్ ఒకటే ఏమై నేను ఉంటుంది? అనుకునేది ఏంటంటే మేబీ ఒక యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేశాడు, సేఫ్ సైడ్ నాకు తెలిసి. అంటే కొంచెం కీడించి మేలంచమంటారు కదా, ఆ టైప్లో ఆలోచిస్తున్నాడేమో. బేసికలీ దీనికి ఎఫ్ఐఆర్ అయ్యే సీనే లేదు, కానీ ఏదో మొత్తానికి ఈ మీడియా హడావుడి వల్ల పెట్టకపోతే మళ్ళీ ఏదో పెద్ద నవసౌకర్యం పెట్టినట్టున్నారు. సో ఇన్ని కేసెస్ ఉన్న అమ్మాయి, డ్రగ్ పెడలిస్ట్ అండ్ ఎక్స్టార్షనిస్ట్, బ్లాక్ మెయిలిస్ట్, ఇన్ని కేసులు ఉన్నాయి. అమ్మాయి మీకు తెలీదు, ఒక డ్రగ్ కేసులోనే కాదు 3 బెయిల్స్ తీసుకొని బయట ఉంది. 3 కేసుల్లో బెయిల్స్ 3 కేసెస్. ఏ కేసెస్? ఒక డ్రగ్, ఇంకోటి బ్లాక్ మెయిల్ కేసు. బ్లాక్ మెయిల్ ఎవరి పైన? ఒక అమ్మాయి వేరే నేషనల్, ఆ అమ్మాయిని క్లోజ్గా మూవ్ అయ్యి ఆ అమ్మాయి ఫోన్లో ఉన్న అమ్మాయి పర్సనల్ కొన్ని ఫోటోలు తీసుకొని వాటిని పెట్టుకొని ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ నాన్నని కూడా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు కొంచెం ట్రై చేస్తే హైదరాబాద్లో అయిందా కేసు? విచిత్రం ఏంటంటే ఇదే నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు జైలుకి వెళ్ళి బయటకు వచ్చి ఆ మాత్రం చూసుకోరా, ఈ అమ్మాయి ఇట్లాంటిది, ఈ అమ్మాయి పెట్టే వాటిలో నిజాలు ఉంటాయని పెట్టేస్తారా ఎఫ్ఐఆర్? చూడాలి కదా కనీసం. అంటే ఒకటి చెప్తారు కొంతమంది, అంటే ఎస్హెచ్ఓకి ఒకసారి కేసు పెట్టి అదే మీ ఎఫ్ఐఆర్ అయితే కానీ ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం ఉండదండి. అలా నువ్వు ఎఫ్ఐఆర్ పెట్టేసుకుంటూ పోతుంటే ప్రతి ఒక్కడ అంటే క్రెడిబిలిటీ లేకుండా చాలాసార్లు అలా అని వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఎఫ్ఐఆర్ పెట్టరమ్మా. మీరు వెళ్తే పెడతారు, నేను వెళ్ళి అంటే నాకు అమ్మాయి తంతుంది, లేకపోతే కుడుతుంది, లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తుంది, రేప్ కేసులు పెడతాను, బెదిరిస్తుంది, ఇదని అనుకో, చూద్దాంలే పగబో, చచ్చిపోతున్నా కూడా పగబో అంటారు. అసలు వినే పరిస్థితి లేదంటారా పోలీస్ స్టేషన్లో మగవాళ్ళ కోసం? అవ్వాలంటే నీకు కనీసం 4-3 గంటలు అలా కూర్చొని సార్ అంటే ఇప్పుడు మనం అన్ని మనకు అప్పుడు వెళ్తే చూడండి అలా ఉంటుంది అనమాట. సో అది చాలా దారుణం అమ్మా, అబ్బాయిలకి చాలా ఘోరమైన రోజులు. వీఆర్ లివింగ్ ఇన్ ద వెరీ వర్స్ట్. ఎక్కడ మార్పు రావాలంటారు? అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ నిజంగానే ఫెయిర్గా ఉన్న అబ్బాయిలు ఉన్నారు, లైక్ మీరు రాజ్ తరుణ్ ఫెయిర్గా ఉన్న వ్యక్తి తను ఇలా ఇబ్బంది పడుతుంటే చూడలేకొచ్చానంటున్నారు. ఆఫ్ కోర్స్ మీరు ఇస్తున్న ఇంటర్వ్యూస్ కింద చాలామంది మీకు సపోర్ట్ చేస్తున్న యంగ్స్టర్స్, యంగ్ జనరేషన్, మేల్ వరల్డ్ అంతా కూడా శేఖర్ చెప్తుంది నిజమే కదా. చాలా మంది అమ్మాయిలు కూడా గ్రహించాల్సింది ఏంటంటే అమ్మంతుంది, అమ్మని తిట్టింది అమ్మాయి ఇంత నీచంగా. ఒక కొడుకుతో అమ్మకి రిలేషన్ అంటే కట్టి రాస్తాను వాడు అలా తిడితే తప్పు కదమ్మా. మీరు ఒక అమ్మాయిని ఐడెంటిఫై చేసుకుని మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకునేటప్పుడు ఆ అమ్మాయితో ఐడెంటిఫై చేసుకోకండి దయచేసి. ఒక డ్రగ్ పెడలిస్ట్ తోటి, ఒక బ్లాక్ మెయిలర్ తోటి, పచ్చి బూతులు మాట్లాడే ఒక అమ్మాయితోటి మన సాటి మహిళ, మన సాటి అమ్మాయిని పొరపాటును కూడా ఐడెంటిఫై చేసుకోకండి. అసలు కాదమ్మా, మీరందరూ మంచివాళ్ళు, చాలా మంచివాళ్ళు, బ్రహ్మాండమైన వాళ్ళు. ఇలాంటి వాళ్ళు 1% కూడా ఉండరు, 0.01% ఉంటారు. అంటే 150 కోట్ల 0.01% పెద్ద సంఖ్య. బట్ అలాంటి వాళ్ళు ఈ సిస్టమ్ని మిస్యూజ్ చేసుకుంటూ పెట్టే కేసులు, బెదిరింపులు, బ్లాక్మెయిల్స్ ఈ రోజు నడుస్తుంది మన దరిద్రం. ఓకే, బట్ లావణ్య ఫైనల్లీ ఇంటర్వ్యూ ఎలా కంక్లూడ్ చేసింది అంటే, నేను ఎంత దూరమైనా వెళ్తాను, అవసరమైతే పవన్ కళ్యాణ్ గారి ఇండస్ట్రీలో 3 భార్యలకు న్యాయం చేసిన వ్యక్తి, నాకు రాజ్ తరుణ్ అన్యాయం చేశారు కాబట్టి నేను ఆయన దగ్గరికి వెళ్ళి న్యాయం చేయమని కోరుతాను అని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎంని కూడా ఆమె రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఆ డౌట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని కోరాలనుకున్నప్పుడు దిలీప్ శంకర్ గారు పవన్ కళ్యాణ్కి అగెనెస్ట్గా మాట్లాడారు కదా ఎలక్షన్స్లో కొంత, వినా మీకు తెలిసే ఉంటుంది కదా. మరి ఆయన్ని ఎందుకు పెట్టుకున్నారు అంత అభిమానం ఉంటే? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు చాలామంది అప్పట్లో ఈయన ఫర్గా మాట్లాడాడు చాలా రోజులు, ఎలక్షన్స్ దగ్గరికి వచ్చే కొద్దీ రివర్స్ అయ్యింది. అది తన వ్యక్తిత్వం, అంటే పర్సనల్ ఇంటెన్షన్ కావచ్చు అయినా కూడా ఆన్ ఎలక్షన్స్. పవన్ కళ్యాణ్ అన్నప్పుడు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తిని లాయర్గా పెట్టుకొని నేను పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తానని ఎలా అంటావు? పాయింట్, నీ ఇష్టం, వెళ్ళొచ్చు, ఎప్పుడైనా ప్లేట్ ఫిరాయించవచ్చు. ఓకే, రైట్. ఫైనల్లీ చాలా డాక్యుమెంట్స్ మీరు తీసుకొని వచ్చారు. ఏం డాక్యుమెంట్స్ అవన్నీ? ఇది ఆమె కంప్లైంట్ అమ్మా, ఇది ఒక్కటి చాలా మనకి ఏమక్కర్లేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ కంప్లైంట్ ఫేక్, ఇది నా రైటింగ్ కాదు, సరే నీ రైటింగ్ కాదు, నీ సంతకమే కదా, అయినా కూడా ఇది నేను పెట్టలేదు, వేరే వాళ్ళు బలవంతంగా నాతో పెట్టి ఇంకా చిల్లర ఆ రోజు నేను లేనని చెప్పి సాక్ష్యాలు సృష్టించడానికి మనం హాస్పిటల్లో ఉన్నాము, లేకపోతే ఇదిగో చూడండి వెడ్డింగ్ కార్డు ఎవడైనా కొట్టించచ్చు ఎక్కడికైనా పోయి, దాని మీద చూడండి మిస్టర్ అండ్ మిసెస్ రాజ్ తరుణ్ అని రాశాడు,
ఎప్పుడైనా రాసుకోవచ్చు, వాళ్ళు కూడా రాసుకోవచ్చు. ఇక ఇలాంటి ఇక చిన్న చిన్న ఇవన్నీ కూడా బేసికలీ మనం చూస్తున్న చాలా సినిమాలను బయట కూడా మన క్లయింట్ నిర్దోషం ప్రూవ్ చేయడానికి తను ఆ టైంలో ఆ క్రైమ్ జరిగినప్పుడు అక్కడ లేడు, ఇంకెక్కడో ఉన్నాడు, ఇలాంటివన్నీ కూడా మనం సాక్షులు ప్రొడ్యూస్ చేయడానికి చూస్తుంటాం. బట్ ఆయన కష్టాలు ఆయన పడుతున్నారు పాపం. అది ఇది ఎఫ్ఐఆర్, ఇవి అమ్మాయి డ్రగ్ కేసులో అమ్మాయికి రిమాండ్ రిపోర్టు. దాంట్లో NDPS 22B సెక్షన్, దాంట్లో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష. ఓకే. సో ఇవన్నీ మీరు పూర్తిగా చదివి వీటిని అర్థం చేసుకున్న తర్వాత ఇంకా పూర్తి కాలేదమ్మా, చదువుతూనే ఉంటారు, రోజు కొత్త కొత్త పాయింట్లు ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి. ఓకే. వదిలిపెట్టరా అయితే ప్రస్తుతానికి? మీరు వదిలిపెడితే నేను వదిలిపెట్టేస్తాను. మీరు మళ్ళీ ఎవరిని పిలిచినప్పుడు మళ్ళీ ఇదే చెప్పాలా, కొత్తది ఏదైనా దొరకపోదా అని చెప్పి చదువుతూనే ఉన్నాను అంటున్నారు. ఇది కాదు కదా, కొత్తగా ఏమైనా దొరుకుతాయేమో అంటే. ఇప్పుడు ఏంటంటే కొత్త నాకు ఎట్లా దొరుకుతున్నాయంటేమా, ఇప్పుడు వీటిని నేను బయటికి తీసుకొచ్చాను కదా, వీటికి సంజయ్ ఇచ్చుకోవడం కోసం వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు, వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మళ్ళీ వాళ్ళ దాంట్లో పాయింట్లు దొరుకుతున్నాయి, కొత్త కొత్త విషయాలు దొరుకుతున్నాయి. సో వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన ప్రతి దాంట్లోనూ ఏదో ఒకటి దొరుకుతుంది నాకు. యాక్చువల్లీ దిలీప్ శంకర్ గారు మాట్లాడారు, ఏమన్నారు, నేను ఆవిడ కేసు తీసుకోకముందు అంత ఈజీగా ఏం తీసుకోలేదు, ఆవిడ 170 ఫోటోలు, వాళ్ళని కాల్ రికార్డింగ్లు ఇవన్నీ పెట్టారు, అందుకని నేను అవన్నీ విని కేసులో విషయం ఉందని నమ్మి లావణ్య చౌదరి గారి అని నొక్కి ఒక్కనేస్తూ ఆవిడకి తీసుకున్నానని చెప్పారు. అంటే అన్నీ తీసుకున్న ఆయన ఆధార్ కార్డు పాన్ కార్డు చూడలేదా? బేసిక్ కదా అది. ఓకే, క్లయింట్ కేసు తీసుకున్నాడు, ఆధార్ కార్డు పాన్ కార్డు ఆవిడ పేరు లావణ్య అని ఉంది, వాళ్ళ నాన్న పేరు కూడా రామారావు ఉంది. సడన్గా వీళ్ళిద్దరిని చౌదరి చేసేసి ఆ క్యాస్ట్ కార్డు ఏమన్నా వాడారా? మరి ఆయనే చెప్పాలి దానికి సమాధానం. ఎక్కడ చెప్పలేదు ఆయన సమాధానం. సడన్గా ఎందుకు అలా చేశారు అంటే, ఇప్పుడు సపోజ్ నేనేదో సరే నా పేరులో రెడ్డి లేదనుకోండి, శేఖర్ రెడ్డి అనుకోండి, ఓకే శేఖర్ రెడ్డి అని పిలవడం తప్పలేదు. నా పేరులో రెడ్డి లేదు, నేను శేఖర్ అనే పెట్టుకున్నాను. నేను రెడ్డి అంత మాత్రాన ఏ శేఖర్ రెడ్డి అని పిలుస్తారా? లేకపోతే బ్రాహ్మణ్ అనుకోండి, నేను శేఖర్ బ్రాహ్మణ్ అని పిలుస్తారా? కాదు కదా, పేరు ఏది ఉంటే అదే పిలవాలి కదా. ఎగ్జాక్ట్లీ. అందులోనూ మీరు లీగల్గా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు అలాగే పిలవాలి. ఏమన్నా మార్చారా రీసెంట్గా? అది కూడా మనకు తెలియదు, అది కూడా ఉంటే చూపించండి. రైట్. నిన్న మీరు ఆ పర్టికులర్ స్టూడియోలో దిలీప్ గారు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు అలా వెళ్ళిపోయారు అనేది ఎవరికి అర్థం కాలేదు. అప్పటికే చాలా టైం అయిపోయింది, మీకు వేరే స్కెడ్యూల్స్ ఉన్నాయి అనేది. ఇప్పుడు దిలీప్ గారు మాట్లాడే మాటలు, అలాగే ఆ అమ్మాయి అప్పటికి ఇంకా జాయిన్ అవ్వలేదు అనుకుంటాను, దిలీప్ శంకర్ గారు మాట్లాడే మాటలు వినడానికి నేను మా ఇంట్లోనే కూర్చొని వినొచ్చు, ఆయన టీవీ చూడొచ్చు. దానికి నేను అక్కడ దాకా వెళ్ళి RTV స్టూడియోలో కూర్చొని నేను దిలీప్ గారిని చూస్తున్నానా లేదా అని చెప్పి వాళ్ళకి ప్రూఫ్ ఇవ్వక్కర్లా. నేను ఏదన్నా మాట్లాడాలనుకుంటే అది చేయొచ్చు. బట్ నేను చెప్పాలనుకుంటే అక్కడ ఆల్రెడీ చెప్పేశాను. ఆ టీవీ ఛానల్ వాళ్ళు ఇదిగో ఇది విషయం, దీనికి క్లారిటీ ఇవ్వండి అని చెప్పి నేను ఎప్పటి నుంచో అడుగుతుంటే ఇవాళ నన్ను పక్కన పెట్టుకొని అడిగారు. నాకు అదే కావాల్సింది, నువ్వు అడిగేసావు. ఐ గేవ్ యూ ద డాక్యుమెంట్స్, యూ డూ యువర్ జాబ్. నాకు ఇంకా వేరే పని లేదు, అక్కడ కూర్చొని ఆర్గ్యుమెంట్లు చేసే పని లేదు, నేను చేయాల్సింది చేసేసాను. ఇంకా మీరు మాట్లాడుకోమండి, నన్ను అది ఎందుకు ఇది ఎందుకు అని అడగాల్సిన పని లేదు. మీకు ఇచ్చేసా, జనాల్లో వాళ్ళకి వెళ్ళాల్సింది వెళ్ళిపోయింది. అది ఆయన చెప్పిన కార్డు లేకపోతే ఈ వీడియోలు ఇవన్నీ కూడా నిజమా కదా అనేది జనాలు నమ్ముతారు, మీడియాలో అడుగుతున్నారు కాబట్టి కోర్టు తెచ్చేది కోర్టు. ఇప్పుడు ఇన్ని ఆధారాలతో నా దగ్గర ప్రతి ఒక్కటి ఉంది, డేటా అంటుంది, ఫొటోస్ అంటుంది, చాటింగ్ అంటుంది, ఎవ్రీథింగ్, ఇంట్లో ఉన్న అన్ని ఫుటేజెస్ అంటుంది, ఇవన్నీ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఆమె కేసు పెట్టింది. ఎక్కడైతే తన మీద కేసు పెట్టిన నార్సింగ్ PS ఉందో అదే కేసు అదే PSలో తన మీద. ఇప్పటిదాకా నేను ఈ క్వశ్చన్ అడగలేదు, ఇన్ని డీటెయిల్స్ ఇచ్చింది కదా. అలాగే మాల్వి మల్హోత్రా చాట్ కూడా మీడియాకు లీక్ చేసింది కదా, దాంట్లో డేట్లు కూడా మనం చూసాం కదా. ఈ సంవత్సరం 23 or 24 మధ్యలో అట్లా ఏదో ఉన్నట్టుంది. అయితే నేను అడిగేది ఏంటంటే 2020 అంటే నువ్వు మస్తాన్ సాయితో ఉన్న తర్వాత అంటే 23 ఆర్ ఆ టైంలో, లేకపోతే 2000 కనీసం 20 తర్వాత అయినా సరే, లెట్స్ సే 2020 తర్వాత ఎప్పుడైనా సరే రాజ్ తరుణ్ నీతో ఇలా మాట్లాడినవి, ఓకే ఇలా మాట్లాడిన రాజ్ తరుణ్ నీతో క్లోజ్గా ఉన్న వాట్సాప్ చాట్లు విత్ డేట్ స్టాంప్ చూపించగలవా? ఎందుకంటే నువ్వు బ్రేకప్ అయిపోయి ఇప్పుడు ఆ అమ్మాయితో ఉన్నాడు కాబట్టి, లేకపోతే ఆ అమ్మాయితో రిలేషన్ ఫ్రెండ్షిప్ ఏదో సంథింగ్, వెన్ దే విల్ బ్రేక్ మనం చెప్తే బాగుంటుంది. కానీ ముందే నేను కనిపెట్టేసాను చెప్పడం కూడా కరెక్ట్ కాదు కదా. వాళ్ళు ఇప్పుడు చెప్పకుండా అప్పుడు చెప్తారు. సరే, అలాంటివి నీకేమైనా ఉన్నాయా? నువ్వు క్లెయిమ్ చేస్తున్నట్టు రాస్తాను క్లెయిమ్ చేస్తున్నాడు, మీకు బ్రేకప్ అయిపోయిందని.
కనీసం 2020లోనో 2021లోనో ఓకే 23 అప్పటి నుంచి ఎప్పుడైనా సరే రాజ్ తరుణ్కి నీకు జరిగిన చాట్ అందులో ఇలా నువ్వు ఇప్పుడు మాల్వి మల్హోత్రా ఏదో ఎలా అయితే చాట్ చూపిస్తున్నావు అలాంటి ఉండాలి కదా రిలేషన్లో ఉంటే ఒకటి చూపించలేదు అది చూపించండి. ఇప్పటి వరకు అలాంటివి ఏవి బయట పెట్టలేకపోయింది. ఏమో చూడండి మీరు అడగండి బయట పెట్టించండి. ఓకే ఒకసారి దిలీప్ గారికి ట్రై చేద్దామా? తను ఇలాంటివి ఏమైనా మస్తాన్ నేను ఒక ఉన్మాదిని ఒక మెంటల్ ఉండి అన్నాడంట ఆయన. సరే అనుకోండి సార్ అనుకోండి ప్రాబ్లం లేదు. ఆయనకి తమిళ్ బాగా వచ్చు అనుకుంటా దిలీప్ గారికా? ఉన్నమాది అంటే మీలాంటి వాడిని నేను తమిళ్లో ఉన్నమాదిరి. దిలీప్ గారికి ట్రై చేశాను, తను కాల్ బ్యాక్ చేస్తే మాకు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ నిజమే మీరు అన్నట్టు. ఆ తర్వాత ఆఫ్టర్ చాటింగ్ కన్వర్జేషన్స్ కావచ్చు, ఫోన్ కన్వర్జేషన్స్ ఏమైనా తను మంచి పాయింట్ ఇది కూడా ఒకసారి క్లారిటీ తీసుకోవాలి దీనిపైన. ఎందుకంటే ఇప్పటివరకు ఇలాంటి డిస్కషన్ ఎక్కడా కూడా జరగలేదు. మాలాంటి మీడియా వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు కూడా తను ఏమి సబ్మిట్ చేసింది అనే దాని గురించి డిస్కషన్ జరిగింది, కానీ ఎప్పుడెప్పుడు సబ్మిట్ చేసింది ఏం చేసింది అనేది మేము ఎప్పుడు అంటే ఇంకా 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు ఒక ఫోటో చూపించారనుకోండి, ఫోటోలో కింద ఒక డేట్ కూడా ప్రింట్ చేసేసి ఇదిగోండి టైం స్టాంప్ అని పెట్టచ్చు. కానీ వాట్సాప్ చాట్లో టైం స్టాంప్ మేనేజ్ చేయలేరు. ఫేక్ వాట్సాప్ యాప్లు కూడా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మాల్వీతో చేసిన చాట్ ఒరిజినల్ చాటా ఫేక్ చాటా అనేది కూడా దే విల్ సెండ్ ఇట్ టు వాట్సాప్ ఫర్ అథెంటిఫికేషన్ చెకింగ్. ఓకే సో మనం అది కూడా చూడొచ్చు. లైక్ ఫేక్ చాట్స్ కూడా రిలీజ్ చేసి మీడియాలో హెల్ప్ చేసేది. బట్ ఐ డోంట్ థింక్ దే విల్ గో టు దట్ ఎక్స్టెంట్. అట్లా ఉంటే వాట్సాప్లో చూపిస్తే వీ కెన్ బిలీవ్. శేఖర్ గారు ఈ ప్రాసెస్లో ఏమర్థమైందండి? అబ్బాయిలకు సంబంధించి చట్టాలు కానీ లేదంటే శిక్షలు కానీ వీటి పట్ల మీరు చూస్తున్నారు కదా ఎవ్రీడే, ఇవన్నీ కూడా ఒక అందుకు మంచిగా జరుగుతున్నాయి. ఇట్లా ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి. కళ్ళ ముందే ఈ మస్తాన్ సాయి ఫేక్ కేసు అని చెప్పి పెట్టింది. 1.5 సంవత్సరం పాపం అతను సఫర్ అయ్యాడు. సరే అతని వేరే కేసులు ఉంటే అది ఓకే, బట్ కళ్ళ ముందు తేలుతున్న తప్పుడు కేసు. అలాగే రేపు రాజ్ తరుణ్ ఇంకా ఎన్ని కేసులు ఇట్లా తప్పుడు కేసులు, ఎన్ని తప్పుడు కేసులు పెడతారు, ఎన్నిసార్లు హింసిస్తారు. అది కూడా ఇంత దారుణమైన సెక్షన్ 493 పెట్టారు రాజ్ తరుణ్ మీద. రిజల్ట్ అఫ్ కోర్స్ తప్పుడు కేసులు పెట్టారు, బట్ శిక్షలు అనుభవించేది ఎండ్ ఆఫ్ ద డే తప్పు ఇప్పుడు మీరు అంటున్నారు రాజ్ తరుణ్ తప్పు లేదంటున్నారు, బట్ తప్పు చేసామని అమ్మాయి పెట్టింది, శిక్ష పడాల్సిందే అని చెప్పి భీష్మించి కూర్చుంది. సో అంత టఫ్గా మేము ఫైట్ చేస్తామంటున్న అడ్వకేట్ కూడా తన వైపు ఉన్న పరిస్థితుల్లో ఇప్పటి వరకు బయటికి రాకుండా తను మాట్లాడకుండా బెయిల్ వచ్చిన తర్వాత అయినా ఒకవేళ నిజంగానే శిక్షలు పడ్డాయి అనుకోండి, చాలా సఫర్ తన లైఫ్ అంతా కూడా. ఇది ఇక్కడ ఏమంటారు ఎఫ్ఐఆర్ తర్వాత ఛార్జ్షీటు తర్వాత రిమాండ్ తర్వాత ఈ కోర్టులోకి వెళ్ళాలి తేలాలి. అక్కడి నుంచి ఒకవేళ అట్లాంటి ఏదన్నా నిజంగానే జరిగితే మీరు అనుకుంటే నేను చెప్తున్నా కదా ఛార్జ్షీట్కి కూడా వెళ్ళే అర్హత లేని కేసు ఇది. ఎఫ్ఐఆర్ ఎందుకు చేశారని గట్టిగా క్వశ్చన్ చేయాల్సిన కేసు ఇది. అటువంటిది మీరు ఎక్కడికో ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత సెక్షన్ ఇది తర్వాత సంగతి ఇది. ఆ 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత పోయి అప్పటికి కూడా ఏదైనా అనుకుంటే తర్వాత హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది. అప్పుడు ఆ లోపల వీడి లైఫ్ కూడా అయిపోతుంది. అంత మనకి వెసులుబాటు ఉంది. కానీ పాయింట్ ఇవన్నీ జరుగుతాయా 90% ఆఫ్ ద కేసెస్ 90 కూడా 99% ఆఫ్ ద కేసెస్ కొట్టేస్తారు, వీటిలో ఏముండదు. కానీ అప్పటి వరకు జరిగే శిక్ష మగాడు వాడించాలి అనమాట మీడియాలోను ఆ పోలీసులు కోర్టులు కేసులు అనుకుంటారు. రైట్, థ్యాంక్ యూ శేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. చాలా ఎందుకంటే లాస్ట్ వీకే వాళ్ళిద్దరిది నేను తీసుకున్నాను ఇంటర్వ్యూ తీసుకున్న క్రమంలో. అఫ్కోర్స్ రాజ్ తరుణ్తో మాకు టచ్ లేదు, మేము అప్రోచ్ అయినా కూడా మాకు రెస్పాన్స్ లేదు. సో తన ద్వారా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి లావణ్య 1-sided వర్షన్ ఇప్పటివరకు మేము విన్నాం. ద అదర్ సైడ్ ఏంటి, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, మీరేం చెప్తున్నారు అనేది ఒకసారి చూపించే ప్రయత్నంలో భాగంగానే మిమ్మల్ని ఇంటర్వ్యూకి ఇన్వైట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. న్యాయంగా ఉన్న అబ్బాయిలకి న్యాయమే జరగాలి, అమాయకులైన అబ్బాయిలకి న్యాయం జరగాలి. అమాయకులైన అబ్బాయిలని వేధించకండి, టార్చర్ చేయకండి. ఓకే, సో ఆ బాధితులందరికీ రేపొద్దున మీరు ఒక లీడర్ అవబోతున్నారు, చేసేట్టున్నారు మీడియానే. సో అబ్బాయిలందరూ ఎవరైనా అమ్మాయిలతో నష్టపోయి లేదంటే ఇబ్బందులు పడి శేఖర్ గారు అనుకున్నట్టు ఫేక్ కేసెస్ పెట్టి మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు లేదంటే చట్టాలని ఉన్నాయి కదా అని చెప్పి మిస్యూజ్ చేసే వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇకపై శేఖర్ భాష గుర్తొస్తారు. పొద్దున్నే బిగ్ ఎఫ్ఎంలో షోలో ఆఫ్టర్ దట్ అన్ని ఇలాంటి కేసెస్తో మీరు కూడా ఒక అడ్వకేట్ అయిపోతారా? రైట్, అనఫిషియల్ గా లాయర్ అయిపోయాను నేను.
ఇప్పుడు. అదే కదా, ఇవన్నీ తీసుకొచ్చారంటే నాకు అదే అనిపిస్తుంది, షాకింగ్ గా అనిపిస్తుంది. లేదమ్మా, కరెక్ట్గా చెప్పండి, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అనుకోవచ్చు అంతే. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ విత్ లిటిల్ నాలెడ్జ్ ఆఫ్ లా. అంతే. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. సో ఇది శేఖర్ భాషా గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. దట్స్ ఆల్ ఫర్ నో. లావణ్య పెట్టిన కేసెస్ అసలు నిలబడే కేసెస్ కాదు. ఖచ్చితంగా రాజ్ తరుణ్ త్వరలో బయటకు వచ్చి మాట్లాడతారు, తన వైపే న్యాయం ఉంది అని చెప్పి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు శేఖర్. దట్స్ ఆల్ ఫర్ నౌ.